మళ్ళీ 1985లో బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో వస్తే చిరంజీవి గారు చట్టంతో పోరాటం సినిమాతో వచ్చారు. ఇది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో బాలకృష్ణ ఫ్లాప్ అయ్యారు, చిరంజీవి హిట్ అందుకున్నారు. మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1985లోనే బాలకృష్ణ గారు భార్యాభర్తల బంధం సినిమాతో వస్తే చిరంజీవి గారు దొంగ సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఇద్దరు యావరేజ్ అందుకున్నారు. 1986లో బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య సినిమాతో వస్తే చిరంజీవి గారు 7 రోజుల గ్యాప్ తో వచ్చారు. ఆ సినిమా మగధీరుడు. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో చిరంజీవి గారు యావరేజ్ సాధిస్తే బాలకృష్ణ సూపర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1986లోనే బాలకృష్ణ గారు దేశోద్ధారకుడు సినిమాతో వస్తే చిరంజీవి గారు 14 రోజుల గ్యాప్ తో చెంటబ్బాయి సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో చిరంజీవి గారు ఫ్లాప్ అయ్యారు, బాలకృష్ణ హిట్ అందుకున్నారు. మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1987లోనే చిరంజీవి గారు పసివాడి ప్రాణం చిత్రంతో వస్తే బాలకృష్ణ రాము సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో చిరంజీవి గారు ఏకంగా ఇండస్ట్రీ సాధించారు, బాలకృష్ణ గారు సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ 1987లోనే అదే సంవత్సరంలోనే బాలకృష్ణ గారు మువ్వగోపాలుడు సినిమాతో వస్తే చిరంజీవి గారు 14 రోజుల గ్యాప్ తో చక్రవర్తి సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో బాలకృష్ణ హిట్ అందుకున్నారు, చిరంజీవి యావరేజ్ గా మిగిలారు.